ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి సంబంధించి వచ్చే నెల మార్చి నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్ ఎంత పెట్టుకోవాలి అనే వివరాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకి ఓల్డ్ ట్యాక్స్ రీజియము, న్యూ ట్యాక్స్ రీజియం అని చెప్పేసి రెండు రకాలు ఉంటాయి. కాబట్టి ఈ ఓల్డ్ ట్యాక్స్ రీజియంలో గ్రాస్ శాలరీ 12,89,064 రూపాయలు ఉన్నటువంటి వారికి మనకి ఎగ్జామ్షన్స్ 2 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి ఈ 2 లక్షలు తీసేస్తే 10,89,064 రూపాయలకి వాళ్ళకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుంది. దీనికి వారు ట్యాక్స్ చెల్లించాలి. ఎంత చెల్లించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అదే న్యూ ట్యాక్స్ రీజియంలో ఇదే 12,89,064 రూపాయలకి వాళ్ళ ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు, ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే ఉంటుంది. అది కూడా 75,000 ఉంటుంది. ఈ 75,000 తీసేస్తే 12,14,064 రూపాయలు వాళ్ళకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుంది. ఈ ట్యాక్సిబుల్ ఇన్కామ్కి ఎంత ట్యాక్స్ని పే చేయాల్సి వస్తుందో చూద్దాం. ముందుగా ఓల్డ్ ట్యాక్స్ రీజన్ చూసినట్లయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ మనకి 10 లక్షల పైన ఉంది, 12,14,000 చిల్లర. కాబట్టి 10 లక్షల పైన వారికి 30% స్లాబ్ రేట్ అప్లికేబుల్ అవుతుంది. ముందుగా 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 5% కాబట్టి దీనికి 12,500 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. అదేవిధంగా 5 to 10 lakhs వరకు 20% స్లాబ్ ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ 1,00,000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ 10 లక్షల పైన వారికి, అంటే ఇక్కడ మనకి 12,14,000 కాబట్టి ఈ 10 లక్షల పైన ఉంది అది. కాబట్టి దానికి 30% అంటే 26,719 రూపాయలు. సో మొత్తాన్ని కలిపితే వాళ్ళకి 1,39,219 రూపాయలు ట్యాక్స్ని పే చేయాల్సి వస్తుంది. కాబట్టి దీనికి అడ్వాన్స్ ట్యాక్స్గా ఈ గ్రాస్ శాలరీ ఉన్నటువంటి వారు నెలకి 12,000 రూపాయలు కనుక అడ్వాన్స్ ట్యాక్స్ పెట్టుకున్నట్లయితే వారికి భారం తక్కువగా ఉంటుంది. అదే ఓల్డ్ రీజియంలో. ఇక న్యూ రీజియన్ చూసినట్లయితే ఈ 12,14,064 రూపాయల ట్యాక్స్కి ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలో ఇక్కడ చూద్దాం. ముందుగా ఇక్కడ న్యూ ట్యాక్స్ రీజియం అనగా రివైజ్డ్ యాజ్ పర్ 1st February 2025 న్యూ రేట్స్ ప్రకారం చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ 12 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉంటుంది. సో మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఇందాక చెప్పుకున్నట్లుగా 12,14,064 రూపాయలు ఉంటుంది. ఇందులో 4 to 8 lakhsకి 5% ట్యాక్స్ అనగా 20,000 రూపాయలు చెల్లించాలి. 8 to 12 lakhs వరకు 10% ట్యాక్స్ అనగా 40,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 12 to 16 lakhs వరకు 15% కాబట్టి దానికి 2,110 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. సో ఈ మొత్తాన్ని కూడినట్లయితే వాళ్ళకి 62,110 రూపాయలు ఈ రీజియంలో కట్టాల్సి వస్తుంది. అంటే మొత్తం మీద ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ట్యాక్స్ నిబంధన ప్రకారం అయితే తక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది ట్యాక్స్గా. అంటే వీళ్ళు మంత్లీ 5,500 రూపాయలని అడ్వాన్స్ ట్యాక్స్గా చెల్లించినట్లయితే వాళ్ళకి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, భారము ఉండదు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్న మనం ప్రజెంట్ డిఏ 33.67%, హెచ్ఆర్ఏ 10% ప్రకారము 74,770 రూపాయలు బేసిక్ పే ఉన్నటువంటి వారు 2025 మార్చి నెల నుంచి అనగా నెక్స్ట్ మంత్ నుంచి అడ్వాన్స్ ట్యాక్స్గా 5,500 నుండి 6,000 రూపాయల వరకు పెట్టుకుంటే సరిపోతుంది. అదే ప్రజెంట్ డిఏ హెచ్ఆర్ఏ 10% ప్రకారము ఇంకొక బేసిక్ పే 72,810 కంటే తక్కువ ఉన్న వాళ్ళకు వచ్చే సంవత్సరం నుంచి ఎటువంటి ట్యాక్స్ పడదు. కానీ 72,810 బేసిక్ పే ఉన్న వాళ్ళు కూడా బార్డర్లకు దగ్గరలో ఉన్నారు కాబట్టి వారికి ట్యాక్స్ పడుతుంది. కావున వారు కూడా అడ్వాన్స్ ట్యాక్స్ మినిమం 5,000 రూపాయలు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ బేసిక్ పేలు ఉన్నవారు ముందుగానే అడ్వాన్స్ ట్యాక్స్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులకు భారం లేకుండా ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తున్నాం.